హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంపార్టెంట్ కాదు, బట్ నాకైతే మీతో షేర్ చేయాలనిపించింది. అదేంటంటే మేము క్యాంప్కి వెళ్ళిపోతున్నా. అది ఎక్కడికి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే చెప్పట్లేదు, కానీ నేను క్యాంప్కి వెళ్ళే ముందు ఏమేమి ప్రిపేర్ చేసానో ఏటో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకేంటంటే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసినారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాంప్ వెళ్ళడానికి కానీ చాలా బిజీగా ఉన్నామన్నమాట. అంటే ప్రిపరేషన్ చాలా బిజీగా జరుగుతుంది. ఎంత బిజీ అంటే నాకు తల దూకున్నంత టైం కూడా దొరకలేదు. చూడండి ఇలా ముడి కట్టేసాను. ఒక పక్క డైలీ రొటీన్ ఫినిష్ చేస్తూ రేపటి కోసం కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో చాలా బిజీ డే ఈరోజు. సో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ కోసం నేనైతే ఒక పక్క అన్నం పెట్టేశాను, ఇంకో పక్క అయితే ఇవన్నీ గిన్నెలన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను. అలాగే కూరగాయలు అవన్నీ మిగిలిపోయాయో అవన్నీ మిక్స్ చేసి ఒక లెస్ స్పైసీ కర్రీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ తీయాలని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉంది. ఎలాగో క్యాంప్కి వెళ్తే వెళ్ళి రావడానికి 1 వీక్ పట్టేస్తుంది. అంతట్లో పన్నీర్ ఎందుకు పాడైపోతుంది అనుకొని పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ ఉంటే మధ్యాహ్నం తినేసి మిగిలితే నైట్కైనా డిన్నర్కి అయిపోతుంది అనుకొని సో పన్నీర్ కర్రీ కోసం కూడా ఇక్కడ గబగబా రెడీ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ కోసం ఆనియన్స్, టమాటోస్, జింజర్, గార్లిక్ పేస్ట్ అని అన్నీ కట్ చేసి పెట్టేసాను. అలాగే పన్నీర్ కూడా పీసెస్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అయితే మొత్తం అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి లంచ్ తినాలి. మా హస్బెండ్ అయితే ఈరోజు లంచ్కి రాలేదు, ఎందుకంటే అతనికి ఆఫీస్లోనే మీటింగ్ ఉండేది కాబట్టి అక్కడే లంచ్ తినేశారు. మేమిద్దరమే చెయ్యాలి. ఇదేదో ఇలా గెంతలు వేస్తున్నాడు, ఇక్కడ ఏడు చేస్తున్నాడు. అంటే ఊరు వెళ్ళడానికి ఆడు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట. ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో లంచ్ అవి ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, రేపటి మా జర్నీ కోసం మేము ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదండి, ఇక్కడైతే పలుకులు అవి ఫ్రై చేసి పెట్టాను అనమాట. దీన్ని ఇప్పుడు పొట్టవి ఒలిచేసి దీన్ని ఒక పొడిలాగా చేసి పెడతాను, చట్నీ పొడిలాగా. అంటే వాటర్ అయితే వేయను, బట్ దాంట్లో ఏంటంటే జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి అవన్నీ కొంచెం ఫ్రై చేసి పెట్టాను. ఇక్కడైతే మినపరుపు రెడీ చేసి పెట్టాను. ఆల్రెడీ ఊతప్పం కూడా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడేమో టమాటాలు ఇలా మొక్కలు కోసి దగ్గరికి గుజ్జులా చేసి పెడతాను రైస్తో. ఇది ఆఫ్టర్నూన్ తినడానికి. ఇదేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేశాను. అదే మీకు చెప్పాను కదా, చట్నీ పౌడర్ కోసం. ఇదండి, దానికోసం అయితే ఇదన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టాను. పలుకులు పొట్టేసిన తర్వాత ఇవన్నీ మిక్సీలోకి వేసి పౌడర్ చేసి పెడతాను. అంతే. ఇంకా మామూలుగా అయితే కొన్ని ప్యాకెట్స్ ఫుడ్స్, అంటే ప్యాకెట్ ఫుడ్ అంటే చిప్స్ లాంటివి ఇలాంటివన్నీ ఇంకా తీసుకోవాలి. అంటే లాంగ్ జర్నీ, అందుకనే ఇంట్లోనే ఫుడ్ అని ప్రిపేర్ చేసి మేము ప్యాక్ చేసుకుంటున్నాం. బయట ఫుడ్ అయితే తీసుకోవట్లేదండి. చిప్స్ అని అవన్నీ కొన్ని ప్యాకెట్ ఐటమ్స్ అయితే బయట కొనేసి ప్యాక్ చేస్తాం రేపు వెళ్ళినప్పుడు. ఇంకా బట్టలు అయితే సర్దాలి. లగేజ్ ప్యాక్ చేస్తే మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోయినట్టే. ఊరెళ్ళి వచ్చేసరికి చెట్లు డ్రై అవ్వకుండా ఉండడానికి అయితే నేను ఈ ట్రిక్ని వాడుతున్నాను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, బట్ ట్రై చేస్తున్నాను. ఈ డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, అన్నిటికీ చిన్న కన్నం పెట్టేసి ఇలా చెట్లన్నింటిలో ఒక్కొక్కటి పెడతాను అనమాట. దీంట్లోకి వాటర్ ఫుల్ చేసి ఉంచేస్తే నేను అనుకుంటున్నాను వచ్చే వరకు డ్రాప్ పడి చెట్లు అవి ఎండకుండా ఉంటుందని. బట్ చూడాలి ఏమవుతుందో.
అన్ని చెట్లకి ఒక్కొక్క గ్లాసులు వేసి వాటర్ అయితే పోస్తాను ఇక్కడ. కొన్నిటికి ఎక్కువ వాటర్ కారిపోతుంది, కొన్నిటికి చాలా తక్కువ స్లోగా వాటర్ కారుతుంది. కానీ కొన్ని ఏంటంటే కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ కట్ అయిపోయింది అనమాట. చూద్దాం నా ఈ ట్రిక్ అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఒక వీడియో తీస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను చెట్లు అవి ఎలాగ ఉన్నాయని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.